ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో తోటలో చిన్న పనే ఎంతో సేపటితో ఒక అర్ధగంటలో వెళ్ళి ఆ పని చేసేసి రావచ్చు అంటారు. తీరా అక్కడికి వెళ్తే ఆ పని అయిపోయాక ఇంకో పని మొదలెడతారండి. ఈరోజు పొద్దున వీడియో ఇది. తోటలో నీళ్ళ పైపు ఒకటి జాయింట్ ఊడిపోయింది. ఇద్దరు ఉంటేనే వేయతయిద్ది, వెళ్ళి వేసొద్దామా జాయింట్ అన్నారు. సరేలే పాండని వెళ్ళాం. అది జాయింట్ కూడా వేసాం. మళ్ళీ ఇంటికి బయలుదేరినప్పుడు మొక్కజొన్నలు అక్కడక్కడ ఈ గడ్డి దుబ్బులు ఉన్నాయి, ఏరేద్దాం అన్నారు. నా మొహం అక్కడే మాడిపోయిందండి. అంటే పని చేయడానికి నాకు బాధ ఏం లేదు, తోటలో ఎంత పని అయినా చేస్తానే ఉంటా, కానీ షర్టు టవల్ తెచ్చుకోలేదు. మొన్న మొక్కజొన్నలో ముందేయటానికేమో షర్టు టవల్ మర్చిపోయానా. ఈ మొక్కజొన్నకి లైట్గా నూగులాగా ఉంటుంది, అలాగే ఆ మొక్కజొన్న ఆకులు ఉన్నాయి చూసారా, కోసుకుపోతూ ఉంటాయి. మొన్నేమో మర్చిపోయాను, ఈరోజు పని ఏం లేదు కదా అని తెచ్చుకోలేదు. ఇక నాకు అలా షర్టు టవలు లేకుండా చేయాలంటే కష్టం అనిపించింది. అలా అని కాదని లేదు, కష్టమో నష్టమో వీలైనంత వరకు చేద్దామని అనుకుంటా. ఈ గడ్డి దుబ్బులు మా ప్రాణానికి అన్నట్టు ఎప్పటికీ పట్టలేదు. ఎప్పుడో ఈ తోటలో ఉన్నప్పుడు గేదెల కోసమని గడ్డి ఒక మళ్ళో పెట్టామండి. ఆ ఇత్తనాలు ఇంకా అక్కడక్కడ పడి గడ్డి దుబ్బులు లేస్తానే ఉన్నాయి. అవి ఏమో మందు కొడితే చచ్చిపోవు, దుక్కు దున్నినా పోవు, ఎడదిరిగి ఏళ్లతో సహా తీసేస్తేనే పోతున్నాయి. ఎన్నిసార్లు తీసినా అవి వస్తానే ఉన్నాయి. కొన్ని ఇద్దరం బట్టి పీకినా కానీ రావట్లేదు. ఇక పని అయ్యి బయలుదేరామండి. టైం 9:30 అయింది. అప్పుడే మేకలు మేతకు వస్తూ ఉన్నాయి. లియోగాడైతే ప్రతి మేకకి వెళ్ళి తొంగి చూసి ఇంటికి రాగానే మా వారికి దోశలు పెట్టించి నేనేమో టీ పెట్టుకొని సెకినాలు తింటున్నాను. టేస్ట్ అయితే భలేగున్నాయి. నిన్నటి లాంగ్ వీడియోలో వీటిని సెకినాలు అని చెప్పబోయి జంతికలు అని చెప్పాను. మన వాళ్ళు ఎంతమంది కామెంట్ చేశారు సెకినాలక్క అని.